వెన్నిపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నగరంలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని నిరసిస్తూ ప్రజలకు పంగనామాలు పెట్టిన చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలకు నామాలు పెట్టి వినూత్న నిరసన తెలిపారు. అనంతరం నగరిపట్నంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ చంద్రబాబు మోసపూరిత హామీలపై నిరసన వ్యక్తం చేశారు. అలాగే నగరి టవర్ క్లాక్ వద్ద చంద్రబాబు సూపర్ 6 హామీల మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హామీలను తొంగలో తొక్కిందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సూపర్ 6 అంటూ 2024 143తో మేనిఫెస్టో అంటూ ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్, 2024 మేనిఫెస్టో అనేది 420 మేనిఫెస్టో. ఇది ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది, పంగనామాలు పెట్టి 2 ఏళ్ళు అవుతుంది అనేది స్పష్టమైంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి జరిగిన అన్యాయానికి ఈ కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోజుగా మీరందరూ కూడా గమనించుంటారు. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తారు, లేకపోతే నిరుద్యోగ భృతి 3000 ప్రతి నెల ఇస్తామన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది. ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ఆ కుటుంబాలకి న్యాయం చేయలేదు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే అక్క చెల్లెలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో మీకు నేను అండగా ఉండి 5000 నుంచి 10,000కు పెంచుతానన్నావు, ఆఖరికి 5,000 కాదు కదా, వాళ్ళకి ఉద్యోగమే లేకుండా రోడ్డు మీద పడేసిన గనుడివి నువ్వా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేవాడని అడుగుతున్నా. నువ్వు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తీసుకోవడం, రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పని అని కూడా అర్థమవుతుంది. ఆయన పొలిటీషియన్ గా ఫెయిల్యూర్, ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, డిప్యూటీ సీఎం గా ఫెయిల్యూర్, ఆఖరికి ఈ రోజు ఒక మనిషిగా కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి కూడా అన్యాయం చేసే ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇక్కడ గెలిచిన పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలకు ఏమీ చేయలేదు, కానీ తెలంగాణకు పోయి అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాడంట, అక్కడ ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తాను అని కూడా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వు డిప్యూటీ సీఎం అవయ్యా, అక్కడ ఏదన్నా పొడిచి మళ్ళీ ఇక్కడ పొడవడానికి రండి అని తెలంగాణ వాళ్ళు తిట్టే పరిస్థితికి నువ్వు వచ్చావు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఈరోజు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మీద అభిమానంతో పార్టీ పెట్టి సింహం లాగా సింగిల్ గా వచ్చి విజయ్ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన విజయ్ ఈరోజు స్కూల్ ఫీజులు తగ్గిస్తూ ఒక జీవోని రిలీజ్ చేయడమే కాకుండా స్ట్రిక్ట్ గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే ఆడపిల్ల విషయాలకు వస్తే తప్పు చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్లైనా కూడా ఏ విధంగా చర్యలు చేపట్టారో మీ అందరూ కూడా చూశారు. తన ఎమ్మెల్యేలతో సహా ఎవరు కరప్షన్ చేయకుండా కట్టుదిట్టం చేశాడు. మరి రాజకీయం తెలియని వ్యక్తి అక్కడ చేయగలిగింది నువ్వు పార్టీ బట్టి ఎన్నేళ్ళు అవుతుంది, అంతకుముందు ప్రజారాజ్యంలో ఎన్ని రోజులున్నావు, మరి ఏం చేసావు ఈ రాష్ట్ర ప్రజలకంటే కేవలం మోడీ గారికి చంద్రబాబు నాయుడికి భజన చేయటం చెప్తూ ఈరోజు ముందుకు వెళ్ళటం అందరూ కూడా గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఏదైతే నిర్ణయం తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం మోసాన్ని బయటికి తెచ్చే విధంగా రాష్ట్రం అంతా బయటకు వచ్చారో, మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చేసే అక్రమాలని, అవినీతిని, వారిచ్చిన మేనిఫెస్టోలో చేయని వాటిని చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చెంప ఈ చెంప వాయించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నగరి నియోజకవర్గాల్లో ఈరోజు గంజాయి విపరీతంగా ప్రవహిస్తుంది. ఇక్కడున్న ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఆయన తెలుగు యువత హరికృష్ణ నుంచి ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ఈ గంజా డ్రగ్స్ లో పట్టుబడ్డారో మీ అందరికీ కూడా తెలుసు, ఎన్ని కేసులు ఫైనల్ అయ్యో తెలుసు. ఇప్పటికీ విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా ఈ గంజాయిని విచ్చలవిడిగా చేస్తున్న ఈ ఎమ్మెల్యేని తరిమి కొట్టండి. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న కొండలన్నీ కరిగిస్తూ తమిళనాడుకి తరలించి అవినీతి ధ్యేయంగా ఉన్నాడు తప్ప నియోజకవర్గంలో ఈ 2 ఏళ్లలో నాకు తెలిసి 20 సార్లు కూడా వచ్చిండరు. మీరు కాబట్టి న్యూస్ పేపర్ తిరగేసి చూసుకోండి, ఎవరు ఎన్ని రోజులు ఉన్నారు, ఎవరు ప్రజలకు అండగా ఉన్నారు, ఎవరు ప్రజలకు మంచి చేశారో. గత 5 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు మీరు బేరీజ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. మొన్న సిగ్గు లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ నగిరికే రావట్లేదు, నగిరికి వస్తే కదా నేను చేసిన అభివృద్ధి తెలుస్తుంది అన్నారు.
నువ్వు చేసిన అభివృద్ధి ఏమన్నా కనిపిస్తే కదా. ఇక్కడ చూడండి కంకర టిప్పర్లు, అక్కడ చూడండి టిప్పర్లు పోయి ఏ విధంగా ఈ నగిరి నియోజకవర్గంలో ఉన్న ఏదైతే సంపద ఉందో మట్టి కానీ ఇసుక కానీ కంకర కానీ గ్రనైట్ కానీ దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నావు తప్ప నగిరికి వచ్చి నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో నువ్వు ఇచ్చిన సూపర్ 6లో ప్రజలకి అమలు అవుతున్నాయా లేదా అనేది గమనించావా? నీకు దమ్ముంటే నువ్వురా, మేము వస్తాం. గత 5 ఏళ్ల మా మేనిఫెస్టో కాలేజ్ తీసుకొచ్చాడా? ఒక ఐటీ కాలేజ్ మేము కట్టాం, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ మేము కట్టాం, పార్కులు మేము కట్టాం, హాస్పిటల్లు మేము కట్టాం, రోడ్లు మేము వేసాం, టెంపుల్లు మేము కట్టాం. మీరు ఏమీ కట్టకుండా అధికారం ఉందని అధికారం మతంతో ఈరోజు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం, ఆఫీసుల లోపల మీ నాన్న స్టాచ్యూలు పెట్టడం ఇది పెద్ద గొప్పతనం కాదు.